Like, share and subscribe to Inspire Media. ముందు ఆ షూ అను మీ గెటప్ గురించి చెప్పండి సార్ మాకు. చెప్పండి సార్. అది ఏంటి సార్ అసలు అది నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఇట్లాగా. విశ్వక్ అంటేనే ఇట్లా డిఫరెంట్గా ఉంటుందా సార్? ఏదైనా ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుందా? లేదు, ఇష్టం షూస్ బూట్లు అంటే కొంచెం ఇష్టము. సో నాకు తెలిసి నా టేస్ట్కి సరిపోయే బూట్లు దొరికినాయి, మొన్న వేసుకొని వచ్చినాయి ఈరోజు. సార్ నిజంగా మీరు మంచి పేరున్న చెడ్డోళ్ళ లేకపోతే చెడ్డ పేరున్న మంచోళ్ళ? సార్ మీరు మంచోళ్ళ, నేను మంచి, మనకు తెలుసు కదా సార్ మనం ఎట్లాంటి వాళ్ళం. అందరం జస్ట్ టైం వస్తుంది అంతే. 10 మందిలో ఉన్నప్పుడు అందరం మంచోళ్ళు. ఎందుకు ఇప్పుడు నేను మంచోడనే చెప్తా. సార్ గుండెల్లో గోదావరి సినిమా 17వ తారీఖు రిలీజ్ అయినప్పుడు, సారీ గుండెల్లో గోదావరి కాదు సార్, సారీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి నా సినిమా. చెప్పండి సారీ అండి. నో ప్రాబ్లం. అంటే అది అప్పుడు రిజిస్టర్ అయిపోయింది గుండెల్లో. సహజమే ఓకే. అదే మీరు ఎప్పుడు మా గుండెల్లో ఉంటారు కాబట్టి గుండెల్లో గోదావరి అన్నాం సార్. సార్ ఎప్పుడు ఎక్కువ మాట్లాడతారు, బాగా స్టేజ్ మీద బాగా మాట్లాడతారు, మంచి ఫీడ్ ఇస్తారు. ఎందుకు ఈ సినిమాకి సంబంధించి ఇంత మంచి టీజర్ రిలీజ్ చేసుకోవడం మాట్లాడని అంటున్నారు? ఎక్కువ మాట్లాడిన అనుకుంటేనే ఒక 3-4 నిమిషాలు మాట్లాడినట్టున్నా కదా సార్. జస్ట్ ఏం లేదు, ఎక్కువ ప్రేమించినప్పుడు ఆ భయం వస్తుంది అనుకుంటా. నాకు తెలిసి డెఫినెట్లీ సినిమా మాట్లాడాలనుకుంటున్నా. టీజర్ మాట్లాడింది, ట్రైలర్ ఇంకా బాగా మాట్లాడుతుంది. సార్ టీజర్ చాలా అమేజింగ్ గా ఉంది. అంటే ఒక బ్లడ్ బాత్ కనిపిస్తుంది టీజర్. థ్యాంక్ యూ సార్. సో ఈ క్యారెక్టర్ మీకు ఎలాంటి కిక్ ఇచ్చింది? అంటే మోస్ట్ ఆఫ్ ద మీ ఫిల్మ్స్ అన్ని క్యారెక్టర్ డ్రివెనే ఉంటాయి. అంటే మీ ఎక్కువగా మీ క్యారెక్టర్తో లవ్లో పడిపోతుంటాం. ఈ క్యారెక్టర్ అనేది ఇంకో నెక్స్ట్ లెవెల్లో కనిపిస్తుంది. అంటే క్యారెక్టర్ వైజ్ కానీ ఒక రేజ్ కనిపిస్తుంది క్యారెక్టర్లో, షేడ్స్లోనే ఒక రేజ్ కనిపిస్తుంది. మీరెంత ఎంజాయ్ చేశారు? ఈ క్యారెక్టర్ మీకు ఎలాంటి ఎక్స్ట్రా కిక్ ఇచ్చింది? డెఫినెట్లీ నాకు ఫలక్నామా దాస్ తర్వాత సార్, ఫలక్నామా దాస్ తర్వాత అది ఆ సినిమాని సీరియస్గా తీసేసుకొని మాస్కా దాస్ అని పెట్టేసిరు పేరు. సో దానికి న్యాయం చేసే సినిమా కోసం నేను వెయిట్ చేస్తుండే. కాకపోతే దానికి ఒక మంచి ప్రొడ్యూసర్ కుదరాలి, మంచి కథ కుదరాలి, అన్నీ కుదరాలి. ఏదో మనకి చేసేయాలని ఉందని చెప్పి మిస్టేక్ చేయదలుచుకోలేదు. అండ్ డెఫినెట్లీ దిస్ వాజ్ మై డ్రీమ్ రోల్. సో కొంచెం టైం పట్టింది నేను సెటిల్ డౌన్ కావడానికి, కెరియర్లో ఇండస్ట్రీలో సెటిల్ అయిన తర్వాత చేద్దామని ఆగిన. అండ్ ఐ థింక్ దిస్ ఇస్ ద రైట్ టైం అండ్ దిస్ ఇస్ ద రైట్ ఫిల్మ్. అంటే యాస విషయంలో మీరు ఎక్స్ట్రా కేర్ ఎలా తీసుకున్నారు? అంటే గ్యాంగ్స్ చేసినుండే సార్, ప్రాక్టీస్ చేసినాం. 15-20 డేస్ ప్రాక్టీస్ చేసినాం. అండ్ సెట్లో ఎప్పుడు నేను స్క్రిప్ట్ పేపర్ చూడలేదు. లైక్ ఫిల్మ్కి ఏవైతే ప్రిపేర్ అయినామో వీ యూస్ టు డూ ఇట్ ఆన్ సెట్. నాకు మనోడు సీన్ చెప్పేటోడు నేను చేస్తుండే అంతే. అంటే ఈ యాక్షన్ అనేది ఒక నెక్స్ట్ లెవెల్లో కనిపిస్తుంది కదా. అంటే ఇప్పటి వరకు మీరు చేసిన యాక్షన్ కంటే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో యాక్షన్కి ఎలాంటి స్పెషల్ ప్లేస్ ఉంది? సార్ యాక్షన్ ఉంటుంది సినిమాలో, కానీ ఏది అబ్బెట్టినట్టు ఉండదు. అంటే ఇట్ హ్యాపెన్స్ ఫర్ ఎ రీజన్. మనకి మొత్తం ఫైట్లు ఉన్నా మీకు తలకాయ నొప్పి లేస్తుంది, కానీ కరెక్ట్ ఒక్క ఫైట్ మీకు ఉండే కరెక్ట్ ఎమోషనల్ టైంలో పడ్డప్పుడు దాని రేంజ్ మారుతుంది, సినిమా రేంజ్ మారుతుంది. డెఫినెట్లీ సినిమాలో సిచ్యువేషనల్గా వచ్చింది యాక్షన్ కూడా, అవుట్ ఆఫ్ ఎమోషన్ వచ్చింది యాక్షన్ కూడా. డెఫినెట్లీ అది మీకు నరాల్లోకి ఎక్కుతుంది. విశ్వక్ గారు ఇక్కడ సార్ మీరు ఎప్పుడు కనిపించిన స్టేజ్ మీద ఆడిటోరియం మొత్తం జై ఎన్టీఆర్ అంటూ ఒక వైబ్రేషన్ కనిపిస్తుంది. అవును సార్. మీ లైఫ్లో ఆయన ఇంపాక్ట్ ఎంతవరకు ఉంది? ఇంపాక్ట్ డెఫినెట్లీ ఆయన అంత గొప్ప నటుడు కావాలని ఉంటుంది సార్. మోర్ దెన్ అందరూ అతన్ని స్టార్ అని అంటారు కదా, నాకు ఇండియాలో నాకు తెలిసి అందరికంటే గొప్ప నటుడు అయిన దానికి ఫ్యాన్ నేను. మోర్ దెన్ అ స్టార్, హీ ఈస్ అ గ్రేట్ యాక్టర్ ఫర్ మీ. Like, share and subscribe to Inspire Media.